ఇప్పుడు శాసన మండలి సభ్యులు శాసన మండలిలో ప్రభుత్వ విప్ గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు స్వాగత వచనాలు పలుకుతారు. తెలంగాణ రాష్ట్ర సమితి 16వ ప్లీనరీ సందర్భంగా వేదికపై ఆసీనులైన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మరొక పర్యాయానికి నేడే నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మన ప్రియతమ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి టీఆర్ఎస్ 16వ ప్లీనరీ ఆత్మీయ స్వాగతం తెలియజేస్తున్నది. నిరంతరం తమ అనుభవాన్ని జోడిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా మన నాయకుడి నేతృత్వంలో తమ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణ మొట్టమొదటి మంత్రిమండలి సభ్యులందరికీ మరియు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారికి మరియు వేదిక మీద ఆసీనులైన లోక్సభ టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గారికి వేదిక ముందు ఆసీనులైన పార్టీ ఉనికిని జాతీయంగా చాటి చెప్పుతూ విభజన చట్టం సత్వర అమలుకై పట్టుబడుతూ తమ వాణిని బాణిని అద్భుతంగా పార్లమెంట్లో వినిపిస్తున్న మన గౌరవ పార్లమెంట్ సభ్యులకు స్వాగతం. గౌరవ శాసన మండలి ఉపాధ్యక్షులు గౌరవ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గారు నిత్యం నియోజకవర్గాలలో ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న మన గౌరవ శాసనసభ్యులందరికీ మరియు పార్టీని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తూ కౌన్సిల్లో దాటిగా మాట్లాడుతున్న నా సహచర శాసన మండలి సభ్యులందరికీ స్వాగతం. వివిధ జిల్లాల నుండి వచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి మరియు డిసిఎంఎస్ చైర్మన్లు, హైదరాబాద్ మరో 6 నగర కార్పొరేషన్ల మేయర్లు, కార్పొరేటర్లు, రాష్ట్రం నలుమూల నుండి వచ్చిన మున్సిపల్ చైర్మన్లకు స్వాగతం. గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు అభినందనలతో స్వాగతం తెలియజేస్తున్నాను. నిరంతరం గులాబీ జెండాను తమ భుజాలపై మోస్తూ పార్టీ బలోపేతానికి అహరహరం కృషి చేస్తున్న పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్సుమాంజలులతో స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ నుండే కాకుండా ఇతర నగరాల నుండి, ఇతర దేశాల నుండి వచ్చిన పార్టీ ప్రతినిధులకు కూడా స్వాగతం తెలియజేస్తూ ఇవాళ 7 దేశాల నుండి ప్రతినిధులు రావడం జరిగింది. వారి యొక్క రిప్రజెంటేటివ్స్గా ఎన్ఆర్ఐ గ్లోబల్కి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేష్ బిగాలా గారికి, యూకే నుండి వచ్చిన అనిల్ కుర్మాచలం గారికి, యుఎస్ఏ నుండి వచ్చిన మోహన్ గోలి గారికి, ఆస్ట్రేలియా నుండి వచ్చిన నాగేందర్ కాసర్ల గారికి, న్యూజిలాండ్ నుండి వచ్చిన విజయ్ రెడ్డి కోస్నా గారికి, బహ్రెయిన్ నుండి వచ్చిన సతీష్ గారికి, డెన్మార్క్ నుండి వచ్చిన శ్యాంబాబు గారికి, వారితో పాటు వచ్చిన ప్రతినిధి బృందాలకి ఈ టీఆర్ఎస్ పార్టీ 16వ ప్లీనరీ అద్భుతమైన స్వాగతం తెలియజేస్తున్నది. అంతేకాకుండా ఈ అపూర్వ చారిత్రాత్మక ప్లీనరీని కవర్ చేయడానికి వచ్చిన ప్రెస్ మిత్రులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు అందరికీ కూడా సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నాం. రెండు మాటలు. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి నేటికి 16 వసంతాలు పూర్తి చేసుకుంది. మొత్తం తెలంగాణ ఉద్యమం అహింసా మార్గంలోనే సాగింది. ప్రపంచంలో ఏ ఉద్యమ పార్టీ చేయని విధంగా వివిధ ఉద్యమ రూపాలతో అన్ని వర్గాలను, అన్ని మతాలను, అన్ని కులాలను ఏకం చేసిన నాయకులు కేసీఆర్ గారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చివరికి వండే గిన్నెను, తినే కంచాన్ని ఉద్యమ రూపం చేశారు. మన ఆడపడుచులు ఇష్టంగా ఆడుకునే బతుకమ్మని, ఎత్తే బోనాలని, కొలిచే కట్ట మైసమ్మని సైతం ఉద్యమ రూపానిగా మార్చిన మన నాయకుడి ఉద్యమ తీరు నభూతో న భవిష్యత్తి. ప్రత్యేక రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఉద్యమ నాయకుడే నేడు రాష్ట్ర అభివృద్ధి జెండాను ఎత్తుకోవడం మన తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల క్రితం జరిగిన సభ్యత్వ కార్యక్రమంలో ఆనాడు 50 లక్షల సభ్యత్వం తీసుకున్న ప్రజలు ఈనాడు 75 లక్షల సభ్యత్వం తీసుకోవడం అపూర్వం, అద్వితీయం.
సభ్యత్వం తీసుకున్న ప్రజలందరికీ అభినందనలు, చేర్పించిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఎందుకు ఈ అపూర్వమైన స్పందన అంటే అన్ని వర్గాలు చెప్పే మాట ఒకటే, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు దొరికిన ఆసరా ద్వారా వారందరికీ కేసీఆర్ ఒక పెద్ద కొడుకు అయ్యాడు. సన్న బియ్యంతో కడుపు నిండా భోజనం చేస్తున్న హాస్టల్ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు, అంగన్వాడీలోని తల్లులు, పిల్లలు ఇవాళ కేసీఆర్ని కొలుస్తున్నారు. పెళ్లిడికి వచ్చిన తెలంగాణ పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి రూపంలో కేసీఆర్ మేనమామ అయ్యాడు. గతంలో వృత్తిపరంగా తమ బ్రతుకులు కుదేలైన గొల్ల కుర్మలు, విశ్వకర్మలు, చేపలు పెట్టే బెస్త ముజిరారులు వాళ్లకు వినూత్న పథకాలతో పునర్వైభవం కల్పిస్తున్న కేసీఆర్ వారికి సామాజిక విప్లవకారుడయ్యాడు. చివరిగా తెలంగాణ వచ్చిన తర్వాత రుణమాఫీ చేసి, విత్తనాలు, ఎరువులు ఇచ్చి, కోతలేని కరెంటు ఇచ్చి, ధ్వంసమైన చెరువులను బాగు చేసి, ఈ మధ్యనే ఆర్తితో ఎరువుల కోసం, పెట్టుబడి కోసం ఎకరాకు 4,000 రూపాయలు ప్రకటించిన కేసీఆర్ గారిని ప్రతి రైతు ఒక మాట చెప్తున్నాడు, ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసుంటుందని నానుడి, కానీ ప్రతి బియ్యపు గింజ మీద పండించిన రైతు పేరు ఉంటుందని, ఆ రైతుకి కొండంత అండగా నిలిచిన మా ముఖ్యమంత్రి గారి పేరు ఉంటుందని నేను విశ్వసిస్తున్నా. చివరిగా ఈ ప్లీనరీలో పాల్గొనే ప్రతి కార్యకర్తకు ఒకటే విన్నపం, మీ యొక్క కృషి ఎనలేనిది, కష్టం చెప్పలేనిది, ఓర్పు సాటిలేనిది. కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో కడుపు కట్టుకొని ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న మీ అందరి బాగోగులు పార్టీ మరియు అధినేత చూసుకుంటారు. ఈ చారిత్రాత్మక ప్లీనరీలో జరిగే చర్చలను ఆలకిస్తూ, అభిప్రాయాలను వెల్లడిస్తూ, చేసే తీర్మానాల స్ఫూర్తిని మరియు మనందరి అధినేత కేసీఆర్ గారి దిశానిర్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొక్కసారి మనస్ఫూర్తిగా అందరికీ స్వాగతం, సుస్వాగతం, సెలవు. జై తెలంగాణ.